రౌడీకి సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. ఎస్, రౌడీలకే సపోర్ట్ చేస్తాం. చచ్చిపోతే చంపితే వాళ్ళు రౌడీలా కాదా, దుర్మార్గులా, ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి. ఈ భాలో, ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. రేపులు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి, వెధవలకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈ కలియుగంలో రావణుడే గెలుస్తాడు కాదు గెలిపిస్తాం అంటున్నాడు. అంటే అర్థమైంది, రాముడిని ఓడించి రావణ్ణి గెలిపిస్తాడు. సార్, రావణ బ్రహ్మ వేరు, రావణుడు మీకు గుర్తుందో లేదో చెప్తున్నా. రావణ బ్రహ్మ మంచోడే సార్, శివుని పూజిస్తాడు, అంతా బాగానే ఉంటుంది. అంటే అందులో ఒక సైకోతనం ఉంటుంది చూసారా, అదే రావణుడు. సో ఇప్పుడు మీరు అలాంటి సైకో క్యారెక్టర్ని ఎంకరేజ్ చేస్తాం మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు, అంతే కదా? మీరు ఒక పొలిటికల్ పార్టీ సార్, మీకు ఏ మతం ఉండకూడదు, కానీ మీరేం చెప్తున్నారు? మేము హిందువులకు వ్యతిరేకం అని చెప్తున్నారు. హిందువులు వ్యతిరేకం కాదు, హిందువులకు వ్యతిరేకం ఉన్న వాళ్ళని మేము గెలిపిస్తాం. మీరు గుళ్ళు కూర్చేయండి, మేము గెలిపిస్తాం. మీరు బళ్ళు కూర్చేయండి, మేము గెలిపిస్తాం. మీరు ఏదైనా చేయండి, మర్డర్లు చేయండి, మేము గెలిపిస్తాం. అసలు ఈ ప్రపంచంలో హిందువులు ఎక్కడ కొట్టినా కానీ మేము వెళ్ళి సపోర్ట్ చేస్తాం కొట్టిన వాళ్ళకి అని అంబటరామయ్య స్టేట్మెంట్. ఇదేనా సార్ మీ స్టేట్మెంట్? ఇదేనా చెప్పండి? ఈ ఆధునిక కలియుగంలో రావణుడికి సపోర్ట్ చేస్తామంటే ఇదే అయితే సార్. మరి చెప్పుకోండి సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే యాంటీ హిందూ పార్టీ అని చెప్పుకొని సరిపోద్ది. తప్పేం లేదు సార్. ఎందుకంటే చాలామంది చాలా పార్టీలు ఉన్నాయి, మేము హిందూ వ్యతిరేక పార్టీలు అని చెప్పి. ఇప్పుడు ముస్లిం లీగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, హిందూ వ్యతిరేక పార్టీలే కదా. మీరు కూడా చెప్పుకోండి. ఓహో చెప్పారు కానీ మీరే మాకు అర్థం కాలేదు కదా అని మీరు అంటారు, అంతేలే. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ పత్రానికి వెళ్ళాలి అంటే, ఇంకా హిందువుల ఓట్లు దూరం చేసుకోవాలంటే చెప్తున్నాను, మీరు రాజకీయంగా ఎన్నైనా అనుకోండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, రాజకీయంగా ఎన్నైనా అనుకోండి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీరు హిందూ వ్యతిరేక ముద్ర వేసుకుంటే ఇంకా మీరు గెలవలేరు. మీరు హిందువులే కదా సార్, నాకు అర్థం కదా అంబటరాంబాబు గారు, లేకపోతే మీరు క్రిస్టియన్ మతంలోకి మారారా? మీరు హిందువులే కదా, మరి ఏమైంది? మీ ఇష్టం సార్ అది. జడాశ్రావణ్ కూడా మిమ్మల్ని తిడుతున్నారు చూడండి సార్ ఒకసారి. మీరు సపోర్ట్ చేసిన జడాశ్రావణ్, మీరు ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తా అన్నారంట కదా జడాశ్రావణ్కి, చూడండి జడాశ్రావణ్ కూడా తిడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళావు మీరే చేయండి అని నన్ను బతిమలాడిన ధరమిలా నేను యలమంచిలి కోర్టులో కూడా ఆర్గ్యూ చేశాను. యలమంచి కోర్టులో ఆర్గ్యూ చేశాను. ఈవెన్ ఉపా చట్టం కేసు పెట్టినటువంటి గన్నవరం కోర్టులో కూడా నేనే ఆర్గ్యూ చేశాను. కానీ సబ్సిక్వెంట్గా వైసీపీ ఎంటర్ అవటం, పరిణామాలన్నీ మారిపోవడంతో ఇంకా మరి ఒక్కసారి బాధితులు అనేవాళ్ళు ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని నాతో ఉన్నారు. ఈరోజు కాదు అని ఇంకో రాజకీయ పార్టీ మాకు సహకారం అందిస్తారని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు. సో బాధితులకు వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుందని వాళ్ళు భావించారు కాబట్టి నేను ఈ కేసులో నుంచి తప్పుకున్నాను. నేను ఏదైతే ఎన్ఓసీలు ఇచ్చానో ఆ ఎన్ఓసీలు అన్నీ కూడా ఇచ్చేశాను. వాళ్ళు ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ టీము ఆ కేసులన్నీ చూస్తుంది. మెయిన్గా మీరు సో ప్రజలందరికీ చెప్తున్నాను, ఇలాంటి నాయకులను అసలు నమ్మకండి. నేను ఎందుకు ఇంత డేరు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ నేను ఇవ్వలేదు నా యూట్యూబ్ ఛానల్లో కానీ, నా ఇన్స్టా ఛానల్లో కానీ. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నానంటే, నేను పార్టీని అనట్లేదు, మరి పార్టీ స్టేట్మెంట్ ఆయన స్టేట్మెంట్ అయితే నాకే తెలియదు, కానీ ఒక్కడేదో చెప్తున్నా, దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ప్రజలు. ఎందుకంటే ఈ ఆధునిక మహాభారతంలో, ఈ ఆధునిక భారతంలో చెడ్డవాళ్ళని గెలిపిస్తాం, లేకపోతే రావణుడిని గెలిపించి తీరుతామంటే ఎలా సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ రాముడు తలకాయ తీసేశారు, రథం తలకు పెట్టారు, ఇలాంటివి చాలా జరిగినాయి సార్. వాటి మీద కూడా నేను ఈరోజు వరకు వీడియో చేయలేదు. బట్ ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, వాటి వెనకాల మీరు ఉన్నారనిపిస్తుంది, మీరు సపోర్ట్ చేస్తున్నారనిపిస్తుంది. ఇలాంటివి చూస్తుంటే నాకు అనిపిస్తుంది సార్. నేను చేసేది ఏం లేదు, మీ ఇష్టం సార్. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.